హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే కూడా శనివారం అండి. 7 శనివారాల వ్రతం అయితే కూడా నేను స్టార్ట్ చేశాను కదా. ఈరోజు వచ్చేసి 5వ వారం అండి. పీట అయితే కూడా పసుపు అంతా రాశాను అనమాట. ముగ్గేసాను కిందగానండి. పసుపు రాసి బాగా ముగ్గేయాలన్నమాట. పూజ రూమ్ అంతా గురువారమే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే కూడా పీట అయితే కూడా ఏర్పాటు చేసుకున్నాం. పక్కన అయితే కూడా ఇక్కడైతే తులసి కోట దగ్గర పొద్దున్న అయితే పూజ చేసుకున్నాను. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టుకున్నానండి. ఇంట్లో పెట్టింటి ఈ మనీ ప్లాంట్కి అనేది ఎండ బాగుండాలంట, అందుకు చెట్టు రావట్లేదు. అందుకు ఇంకా బయట పెట్టినాను అనమాట. ఎండ నీడ రెండు ఉండాలంట మనీ ప్లాంట్కి, అప్పుడు బాగా చెట్టు అనేది బాగా వస్తుందంట. ఇక్కడ గడప దగ్గర అయితే కూడా పసుపు రాశాను. వరిపిండి అయితే ముగ్గులన్నీ వేసాను, బొట్లు పెట్టేసాను అనమాట. శుక్రవారం శనివారం ఇండ్లు అయితే కూడా కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. గడప ఎంత అందంగా ఉంది కదా. ఇక్కడైతే కూడా చిన్నది రాయి చెమ్ము ఉంటే కూడా అట్లా నీళ్ళు పోసి పసుపు కుంకుమ వేసి గంధం పెట్టి బొట్లు పెట్టేస్తాను అనమాట. ఫ్లవర్ పెట్టినాను. నీళ్ళు కింద పోతాయి, పిల్లలు ఉన్నారని ప్లేట్ పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే కూడా పూజ కోసం పూలు అండి. ఆకులు ఒక్కలు దేవునికి అయితే కూడా లడ్డుంటలు అయితే కూడా ఏదో ఒకటి మనం లడ్డుంటలు అయితే కూడా శనివారం వ్రతం చేసుకునే రోజు కంపల్సరీ పెట్టాలంట. అందుకు నేను తెల్ల నువ్వులతో 7 చేసినానండి లడ్డూలు. ఇక్కడైతే కూడా నిన్న పూలు వచ్చేసి నేనే బజార్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. మా వారు తీసుకురామంటే కూడా కొన్ని చేస్తాడు, అవి మంచివి తేడనమాట. నేనే పోయి తీసుకొచ్చుకున్నాను అనమాట. తెల్ల చామంతి, రోజు గులాబులు అండి, చాలా ఫ్రెష్గా బాగున్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు నేనే అల్లినానండి. పూలు అయితే కూడా మాగా